భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తాజాగా ఒక ఎంపీ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరడం, బీబీ పాటిల్కి అటు సీట్ ఇవ్వడం, ఇది జరిగిపోయింది. ఇప్పుడు తాజాగా మరొక ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ఒక మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరబోతున్నారు బీఆర్ఎస్ నుంచి వచ్చి. ఒక అధికారం అనేటువంటిది అలవాటు పడ్డోళ్ళు అధికారానికి దూరంగా, ఇక్కడ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకునే ఖాళీ లేదు. అక్కడే ఇప్పటికే ఒక నియోజకవర్గం నుంచి కొట్టుకునే వాళ్ళు 4-5 ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళని చేర్చుకుంటే సమస్య. ఇంకోటి, రేవంత్ ఈ టైంలో గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు పక్కన ఉన్నటువంటి మిత్రులతో. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంచెం సాధించి చూపెట్టి ఆ తర్వాత తన శత్రువుల్ని దూరం చేయడం, వేరు చేయడం చూస్తాడు. కానీ ఇప్పుడు అందుకని ఇంకా ఆప్షన్ లేదు. అటు బీఆర్ఎస్లో గెలిచే అవకాశం, మొన్ననే ఓడినటువంటి పార్టీ. ఇంకోటి, అధికారంలో రేపు పొద్దున్న రాదనేటువంటి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఓట్లు ఎంతవరకు వేస్తానది డౌట్. ఎందుకంటే క్రిందసారి కూడా బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నమ్మి దానికి 4 ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నమ్మి ఇక్కడ వీళ్ళకి 9 ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్కి 3 వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే తప్పించి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితుంది. అందుకని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పుడు బీజేపీ ఒక ఆల్టర్నేటివ్గా కనబడుతోంది. అందుకే చేరికలు జరుగుతాయి.